జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. స్పష్టత లేకుండా మాట్లాడడం కంటే మౌనంగా ఉండటమే మంచిది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూలై 3, 2024 బుధవారం. తిథి ద్వాదశి ఉదయం 7:10 వరకు, తదుపరి త్రయోదశి. ఈరోజు బుధ ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:44 నుండి 8:55 వరకు. నక్షత్రం రోహిణి తెల్లవారుజామున 4:07 వరకు, తదుపరి మృగశిర. యోగము శూలము ఉదయం 9:02 వరకు, తదుపరి గండము. కరణం తైతుల ఉదయం 7:10 వరకు, తదుపరి గరిజ. సాయంత్రం 6:29 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:39, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం రాత్రి 3:45, చంద్రాస్తమయం సాయంత్రం 4:28. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:50 వరకు. యమగండం ఉదయం 7:17 నుండి 8:55 వరకు. గుళిక కాలం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. వర్జము రాత్రి 8:18 నుండి 9:52 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 1 నుండి 2:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. శుభ గడియలు ఉదయం 9 నుండి 10:30 వరకు, తిరిగి సాయంత్రం 5:23 నుండి 6:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 4:55 వరకు. జూలై 3 బుధవారం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి ఉదయం 7:10 వరకు ఉంది, తదుపరి కృష్ణపక్ష త్రయోదశి. ద్వాదశి తిథి బుధవారం కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తిథి ప్రకారం ఈరోజు ఉదయం 7:10 వరకు మంచిది. తదుపరి వచ్చే కృష్ణపక్ష త్రయోదశి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తెల్లవారుజామున 4:07 వరకు ఉన్న రోహిణి నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది కూడా మంచి యోగం. ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని లేదా గురువు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధియోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. యోగిని ఏకాదశి పారణ సమయం ఉదయం 5:39 నుండి 7:10 వరకు. చంద్రుడు ఈరోజు వృషభ రాశిలోనూ, సూర్యుడు మిథున రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది.
చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు నక్షత్రం ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం, నేషనల్ ప్రైడ్ క్లామ్ దినోత్సవం, తెలుగు సినీ నటులు విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి జయంతి, భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు హర్భజన్ సింగ్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 3 బుధవారం. దినఫలాలు బొక్క మాటలో. మేషరాశి లాభం ఉంటుంది. వృషభ రాశి అవసరానికి సహాయం చేస్తారు. మిథున రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కర్కాటక రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. సింహ రాశి గజిబిజిగా ఉండవచ్చు. కన్యా రాశి కార్యజయం ఉంటుంది. తులా రాశి ప్రశంసలు అందుకుంటారు. వృశ్చిక రాశి ధైర్యంగా ఉండాలి. ధనుస్సు రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మకర రాశి అదృష్టయోగం ఉంటుంది. కుంభరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీన రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.